యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కొలంబియా దేశానికి దేవుడు రెండో రాకడ సూచన పంపి ఉన్నాడు. ఇది నెరవేరుతున్న ప్రవచనం. ప్రియమైన ప్రజలారా, కొలంబియా దేశానికి కూడా దేవుని తీర్పు వచ్చింది. ఇప్పుడు రెండో రాకడ సూచన కూడా వచ్చింది. అంటే కొలంబియా దేశంలో మరి దేవునికి వ్యతిరేకంగా ఎలాంటి భయంకరమైన జీవితం వాళ్ళు జీవిస్తున్నారని ఇక్కడ అర్థమవుతుంది. కొలంబియా దేశంలో భూకంపం వచ్చిందండి. ఈ దేశంలో భూకంపం వచ్చింది. కొన్ని దేశాల్లో దేవుడు భూకంపాలు పంపించాడు, కొన్ని దేశాల్లోని దేవుడు మహాప్రళయాలు పంపించాడు, కొన్ని దేశాల్లోని దేవుడు తెగులు పంపించాడు, కొన్ని దేశాల్లోని దేవుడు యుద్ధాలు జరిపిస్తున్నాడు. అంటే కారణం ఏమిటంటే రెండో రాకడ సూచనలు ఇవన్నీ. కాబట్టి రెండో రాకడ సూచన ఎంత భయంకరంగా ఉంటే రెండో రాకడ ఎంత భయంకరంగా ఉందో మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే చాలామంది అనుకోవచ్చు, బతికినంత కాలము 50 జీవితం, చచ్చిపోయిన ఎప్పుడైనా చచ్చిపోతామని. ఇప్పుడే ప్రాణం పోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు నీ ప్రాణం పోతే పరిస్థితి ఏంటి అని చాలామంది అనుకుంటారు. బతికినంతకాలం బతికినాంలే, ఇప్పుడు ప్రాణం పోతే పోని అనుకుంటారు. కరెక్టే. చాలామంది ఏమనుకుంటారంటే కొన్ని పాయింట్లు చాలా వ్యతిరేకంగా మాట్లాడతారు కొంతమంది. ఎందుకంటే ఇవన్నీ కూడా తీర్పు సందేశాలు. ఆ దేశం మీదకి ఏదో వచ్చిందిలే, మా దేశం మీదకి ఏ రాదులే, ఆల్రెడీ మన దేశం మీద ఇంకా భయంకరమైన రోజులు రాబోతున్నాయి. మన దేశం మీద కూడా ఉంది రెండో రాకడ సూచన. ఆల్రెడీ నేను పెట్టాను కూడా యూట్యూబ్లో. అర్థమైందా? ఎందుకంటే ఇది రెండో రాకడ సూచన కాబట్టి కొలంబియా దేశం మీద రెండో రాకడ సూచన వచ్చింది. ఆల్రెడీ కొలంబియా దేశానికి కూడా నేను తీర్పు సందేశం పంపించాను. దేవుడు పంపించమని పంపించేశాను. కానీ ఇప్పుడు రెండో రాకడ సూచన వచ్చింది. అంటే రెండో రాకడ సూచన దాని గుర్తు ఏంటి? ఎగ్జాంపుల్, దేవుడైన యెహోవా ఎగ్జాంపుల్ భూకంపం పంపించాడండి కొలంబియా దేశానికి. అంటే అక్కడ పరిస్థితి ఎలాగొందో భయంకరంగా ఉన్నది. ఇప్పుడు ఇండోనేషియా, కొలంబియా ఈ రెండు దేశాల మీదకి భూకంపాలు వచ్చున్నాయి. కాబట్టి చాలా భయంకర పరిస్థితులు ఉన్నాయి ఈ రెండు దేశాలు. చూస్తున్నారా? ఇంకా ఈ కొలంబియా దేశం మీద కూడా ఇంకా భయంకరమైన రోజులు రాబోతున్నాయి. చాలా మంది ప్రజలు నాశనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకో విషయం ఏమిటంటే, ఇప్పుడైనా సరే దేవుని నమ్మకపోతే, ఇప్పుడైనా సరే వాళ్ళు ప్రార్థన చేసుకోకపోతే కొలంబియా ఇంకా మిగిలే అవకాశాలు కూడా లేదని కూడా దేవుని ప్రవక్తగా నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి ప్రియమైన ప్రజలారా, ఇవన్నీ కూడా దేవుడు పంపించిన హెచ్చరికలు. కాబట్టి మరి యూట్యూబ్లోన ఆల్రెడీ వచ్చినాయి. కాబట్టి ఇంకో 3 ఉన్నాయి హెచ్చరికలు. ఇవి నెక్స్ట్ వీడియోలో పెడతాను. చాలామంది నా వీడియో సబ్స్క్రైబ్ చేయకపోతే ప్రపంచానికి దేవుని వాక్యం కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు సత్యమైన మార్గాలు తెలుస్తాయి. మీరు ఇప్పటి వరకు కూడా లోకాసుల బానిసలు అయ్యారా, లేకపోతే భయంకరమైన వ్యతిరేకమైన జీవితాలు జీవిస్తున్నారా, ఇంకా దేవుడికి వ్యతిరేకమైన భయంకరమైన పాప పనులు చేస్తున్నారా? ఇవన్నీ కూడా ఇప్పటి వరకు చేశారు. కాబట్టి ఇప్పుడైనా పశ్చాత్తాపం పడి దేవుడు తెలియపరిచిన సత్య మార్గంలో గ్రహించండి ఇప్పుడైనా సరే. లేకపోతే మాత్రం మీ మటుకు మీరే ప్రాణాలు తీసుకున్న వాళ్ళు అవుతారు, దేవుడు వాళ్ళు కాదు. చాలామంది అనుకోవచ్చు, మేము దేవుడిని నమ్ముకున్నాము, ఇప్పటి వరకు కూడా మా జీవితాలు ఇలాగే ఉన్నాయి, వాళ్ళు అలా కట్టుకుంటున్నారు, వీళ్ళు ఇలా కట్టుకుంటున్నారు అంటున్నారు. కానీ అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే బైబిల్లో ఉన్న వాక్యం కూడా అలాగే చదివిస్తుంది. ఒక భక్తుడు ఏమని చెప్తాడంటే, దేవా, మరి వాళ్ళు బంగాళాలు కట్టుకుంటున్నారు, మేడలు కట్టుకుంటున్నారు, మెద్దులు కట్టుకుంటున్నారు, మా జీవితాలు ఏంటి ఇలాగే ఉన్నాయి అన్నప్పుడు దేవాది దేవుడని యెహోవా అతనికి ఒక సలహా ఇస్తాడు. ఏమిటని? బాబు, వాళ్ళు మేడలు మెద్దులు కట్టుకుంటున్నారు కానీ వాళ్ళ ప్రాణాలు కూడా అలాగే గాలిలోని కలిసిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ ప్రాణాలు అంటే మీ కాలు ధూళి వాళ్ళ పాదాలకు తాగుతాయి అనుకోని. అంటే భూమి మీద పాదాలు కట్ట తాగుతాయట. అంటే అర్థం ఏంటి? మీ కాలు కింద వాళ్ళందరూ కూడా ధూళిలాగా ఉంటారు అని దేవతి దేవుడని అతను చెప్పినప్పుడు, ఆ భక్తుడు చెప్పినప్పుడు, అతను అన్నాడు, ఆ భక్తుడు ఏమన్నాడు తెలుసా? తండ్రి, నన్ను దయతో క్షమించు దేవా, నేను పెద్ద పాపిని, నేను గ్రహించుకోలేకపోయాను. ఎందుకంటే అతను ఏమన్నాడు? అందరూ బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, మేడలు కట్టుకుంటున్నారు, మెదులు కట్టుకుంటున్నారు, నేను ఇలాగే, నా జీవితం ఇలాగే ఉన్నది, నేను ఇలాగే బతుకుతున్నాను అనుకుంటున్నా. కానీ దేవుడైన యెహోవా ఆ దైవ దర్శనంలో ఏమన్నాడంటే, వాళ్ళ ప్రాణమాట భక్తుడు కాలు కింద అటు ఉన్నదట. అంతే, నీ ప్రాణం ఎప్పుడు పోవునో నేను చెప్పేదను, కానీ వాళ్ళ ప్రాణం ఎప్పుడు పోతుందో గాల్లోనే వాళ్ళ ప్రాణాలు తేలుతూ ఉంటాయి అనుకొని అన్నాడు. అంటే వాళ్ళ ప్రాణాలట ధూళిలాగా మారిపోతాయట. అంటే గాలిలో ధూళి చూసాడు అలా ఎగిరిపోద్దు, అలాంటి ప్రాణాలట వాళ్ళు. అంటే వాళ్ళ జీవితాలు అలాంటి జీవితాలుగా మారిపోతాయి. వాళ్ళ ప్రాణాలు
అలా గాల్లో కలిసిపోతాయి. నీ ప్రాణం పోవాలంటే నేను నీకు తెలియపరుస్తాను, అందుకే నీకు ఈ స్థాయిలో నేను ఉంచాను. కానీ నీ కాలు పాదం కింద వాళ్ళు ధూళి నీ కాలు పాదం కింద ఉంటుంది అని చెప్పిన తర్వాత అప్పుడు మురోమని ఆ భక్తుడు మురోమని ఏడుస్తూ, తండ్రి నేను పెద్ద తప్పు చేశాను, నన్ను దయతో క్షమించండి అని. ఎందుకంటే పరిశుద్ధుల కింద వాళ్ళు చాలామంది శత్రువులు ప్రాణాలు ఉంటాయట. పరిశుద్ధుల పాదాల కింద ధూళిలాగా మారిపోతారు వాళ్ళ శత్రువులు. కాబట్టి చాలా జాగ్రత్త వినండి. ఈ వీడియో తప్పనిసరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయమని దేవుని పేరిట మనం చేస్తున్నాం. ఈ వీడియో పేరు ఏం పేరు? మరి కొలంబియా దేశానికి దేవుని తీర్పు వచ్చింది. ఇప్పుడు రెండో రాకడ సూచన వచ్చి ఉన్నది. ఇది నెరవేరుతున్న ప్రవచనం.